చెప్తుందిరా కంటిన్యూ పెట్టాలరా అన్నగారు వినపడుతుందా? వినపడుతుంది. మధ్యలో సౌండ్ వస్తుంది చూడు తిమోతి, సౌండ్ వస్తుంది. హలో అన్న, ఇప్పుడు మంచిగానే వస్తుంది అన్న, మాట్లాడండి. బాగా వస్తుంది ఇప్పుడు. మంచిగా వస్తుంది. ప్రేమైన వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు. వందనాలయ్యా. హలో వందనాలు అమ్మగారు, అందరికి వందనాలు తల్లులు, అందరికి వందనాలు తండ్రులు. బైబిల్ తీసుకొని పెట్టుకోండి ఒకరు. ఇది నేను ఒక మంచి వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. అందరు బాగున్నారమ్మా? అయ్యా అమ్మ, అందరు బాగున్నారా? బాగున్నాం అంకుల్. దయచేసి గమనించండి సంఘస్థులారా, మ్యూట్ లో జాంక్ వీడియో పక్కన ఉన్నదా మ్యూట్, మైక్ లాగా ఉన్నది ఆన్ చేయొద్దు. బైబిల్ తీసుకోండి అమ్మా. ఎవరు? మాట్లాడు తిమోతి గారు. అన్న, బైబిల్ రెడీగా ఉంది, మీరు రెఫరెన్స్ చెప్పండి. 10 నిర్గమాకాండం 10:21-23 తీయండి. రెడీగా ఉంటే బైబిల్ తీయాలి కదా మనం. ఈసారి బాగా కనపడుతుందా ఫోటో? తీసారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21-23 అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తేలినంత చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢంధకారమైన. 3 దినములు ఒకరికొకడు కనుగొనలేదు. ఎవడును తనున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలందరికీ వారి నివాసములలో వెలుగుండెను. మోషేను చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల నాయన, సర్వాధికారి, ఉన్నతుడా, మహాగణుడా, మహోన్నతుడా, స్తుతి స్తోత్రములు, వందనాలు. గత కాలమంతా మమ్మల్ని, మా కుటుంబాలను కాచి కాపాడి మరొకసారి ప్రభా దినాన సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలో మీ మాటలు వినబోచుండగా మీ సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి దయపాలించి దీవించమని, మమ్మల్ని కనికరించమని, వాక్య ప్రకారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళలో ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మింది. చీకటి చీకటి అంటేనే ఎక్కువగా కనపడనటువంటిది. మరి చిక్కని చీకటి ఒక చెయ్యికి కనపడనంతది. అంత గాఢంధకారము ఎక్కడుందంటే మనం చూస్తున్న ఐగుప్తు దేశం మీద ఉంది. అయితే దేవుని బిడ్డలారా, సహోదరా, సహోదరి, ఈ లోకం మీద చాలా వరకు చీకటే ఉంది. ఈ లోకం అంతా చీకటిలో ఉంది, అనగా పాపంలో ఉంది. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే అడిగా ఒకళ్ళు, అమ్మ పాపం అంటే ఏంటమ్మంటే పాపమే అని. కాబట్టి ఈ పాపము అనేది పోవాలి. ఈ పాపము అంటే పాము, అంటే పడవ, అంటే ముళ్ళు అని. సరే, దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ చేతికి తగులుకునేటువంటి చిక్కని చీకటి, అంటే కనపడనటువంటి చిక్కని చీకటి అక్కడ ఉంది. అయితే అంత చీకటి ఉన్నా కానీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుల మీద, దేవుని బిడ్డల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కటి వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. పాపంలో లోకం ఉంది. సముద్రం మీద ఓడ ఉండాలే గాని ఓడలోకి సముద్రం రాకూడదు. జాగ్రత్తగా గమనించాలి.
21వ వచనం మరోసారి చదువుతున్నా వినండి. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్మెను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గడాంధకారమయ్యను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తనున్న చోట నుండి లేవలేకపోయాను. ఇక్కడ బాగా చూడాలి. ఆయనను ఇశ్రాయేలందరికీ వారి నివాసములలో వెలుగుచుండెను. వెలుగు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైనా హల్లెలూయా చెప్పనికొస్తే చెప్పరు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా అమ్మనా. హల్లెలూయా మనం చెప్పం కానీ సరే చెప్దాము ఒకసారి. కాబట్టి ఎక్కడ నివాసంలో ఏముందట? అయినను అనే మాట. అయినను ఇశ్రాయేలు అందరి మీద అందరికీ వారి నివాసములో వెలుగు. నంబర్ 1 ఏంటంటే నివాసములో వెలుగు. ఎక్కడ ఉండాలండి వెలుగు? ఈ నివాసంలో వెలుగు కావాలి. మరి మన నివాసంలో వెలుగుందా? యేసు ప్రభువు అన్నాడు 8వ అధ్యాయం 12వ వచనం, తీయొద్దు ప్రియులారా. 8:12 నేను చెప్తాను వినండి బాగా. తర్వాత చదవమన్నప్పుడు చదువురు. యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు ఏమైనా అంటే వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు మన ఇంట్లో ఉండాలి. చాలాసార్లు ప్రసంగాలు చెప్తుంటాను, ఈయన గూట్లో ఉండే దేవుడు కాదు కానీ గుండెల్లో ఉండే దేవుడు అని. కాబట్టి ఈ ప్రభువు, ఈ దేవుడు, రాజు మన నివాసంలో ఉంటేనక వెలుగు ఉంది. ఐగుప్తు దేశం అనగా లోకమంతటి మీద కూడా ఈరోజు చీకటి కమ్ముకొని ఉంది. అదే చీకటి అంటే ఎన్నో పాపాలు, ఒక పాపం కాదు, పాపములు అని రాయబడింది. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా వారిని చుట్టుకొని ఉన్నాయి. అయితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడు. అయితే తన కుమారుని యొక్క రాజ్య నివాసులం మనం, వెలుగు సంబంధులం. చాలా మంది అడుగుతారు, ఏ ఊరికైనా పోతే పల్లెటూరు, టౌన్ లో అయితే ఎవరు అడగరు టౌన్ లో. పల్లెటూరులోకి మనం పోతే ఖచ్చితంగా సూటికి తీసుకుని పోయినా, సంచి తీసుకుని పోయినా, ఒక మంచి కొత్తోడు పోతే నాకు అడుగుతారు, ఎవరింటికి పోవాలా అంటారు. ఎవరింటికంటే పలానా ఇంటికి అంటేనే కనుక్కుంటారు వీళ్ళు ఏమిటి వాళ్ళు అని. వీళ్ళు వీళ్ళు ఇల్లా లేదంటే ఇంకొకళ్ళ. కాబట్టి వినండి దేవుని బిడ్డారా, నివాసంలో వెలుగు కావాలి. మన నివాసంలో వెలుగు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వెలుగు యేసు ప్రభు వారే. అయితే మన నివాసంలో వెలుగు ఉండాలంటే ఈ చీకటిని పారదోలాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తల్లి ఉంది. ఆయన ఏమైందంటే, అమ్మగారు రోజు ఎంచుకుంటాండి. అది ఆమె దగ్గర ఎన్నంటే 10 వెండి నాణ్యములు ఉన్నాయి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి, ఏం వెలిగించిందండి? దీపం వెలిగించి, అనగా చీకట్లో పోగొట్టుకునే దాటిని దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరుకు వరకు బాగుగా జాగ్రత్తగా వెదకదా అని రాయబడి. దీని అర్థం ఏంటి? ఏ స్త్రీ అనగా సంఘములు ఉన్న ఎవరైనా కానీ కూడా 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో మరి ఏ ఆజ్ఞ మీరినా కానీ నీ తల్లిని సన్మానించమని రాయబడింది, దీర్ఘాయుష్మంతుడు అని రాయబడింది, దొంగల వద్దు, చాలా ఉన్నాయి. అన్ని 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ 10 ఆజ్ఞలు, స్త్రీ అనగా సంఘము, 10 అనగా 10 ఆజ్ఞలు. ఇక్కడ వెండి అన్నాడు, వెండి నాణ్యములు. వెండి అనగా తెలుపు. తెలుపు అంటే ఏంటంటే పరిశుద్ధత. మరి పరిశుద్ధత ఎవరైతే పోగొట్టుకుంటారో వారు రోజు వెతుక్కాలి ఏమైతే పోగొట్టుకున్నామో. అయితే దీపాన్ని వెలిగించాలి. ముందుగా దీపాన్ని వెలిగించాలంటే దీపంలో నూనె ఉండాలి, అనగా వాక్యం ఉండాలి లోపల. వాక్యం ద్వారానే నువ్వు వెలిగించబడతావు. వాక్యం లేకుండా వెలిగించబడలేవు. అందుకోసమే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని పాట ఉంది. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయను. ఇంకా ఐగుప్తు నీలో ఉంటేనట్లయితే, ఐగుప్తు చీకటి నీలో ఉన్నట్లయితే నిజంగా నువ్వు అన్ని లెక్క పెట్టుకోవాలి. ఈ ఆజ్ఞల్లో నేను మీరుతున్నానా, ఆజ్ఞల్లో ఉంటున్నానా అని. కాబట్టి దేవుని బిడ్డలారా, నివాసములో వెలుగు. మరి మన ఇంట్లో వెలుగు ఉందా? కొన్ని గృహాలకు వదినగా చీకటి గృహాలు ఉన్నాయి. తాగుడుబోతు, వ్యభిచారము, దొంగతనము, లోభత్వము, మోసము, చక్కెర, ప్రభు సన్నిధికి రాకుండా ఇష్టానుసారమైన బతుకుతూ యేసయ్య అంటే కనుక నాకు తెలియదులేమో ఎవరో అని చెప్పిన రీతిలో ఉన్నటువంటి వారిని కూడా ఎంతో మందిని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నీ నివాసములో యేసు ప్రభు ఉంటే నీ ఇంట్లో వెలుగు ఉంది. అందుకోసమే ప్రియులారా, ఆయన రాబోతున్నాడు త్వరగా. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ రూటు తెలియదు, ఆ డేటు తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి, మనము సిద్ధపడి ఉండాలి ప్రభు కొరకు. 5 మంది మన గురించి తెలుసు, మనకు 5 మంది దగ్గర నూనె లేదు, 5 మంది దగ్గర నూనె ఉంది. అయితే వాళ్ళ దీపాలు ఆరిపోతున్నాయి. మరి నీ దీపం ఆరిపోతుందా? తీసుకొని పోలేవు పుచ్చిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా బ్రదర్, ఇలా సంపాదన వదలవలయురా సిస్టర్. మనిషి పుట్టినవాడు మహానుభావుడైనా కానీ కూడా ఒక దినాన లోకం విడిచిపెట్టి పోవాల్సిందే. అయితే వెలుగు సంబంధంగా ఉండాలని. అందుకే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాట రాయబడ్డాయి. చదువు చెల్లెమ్మ పాస్టమ్మ గారు. ఎఫెసులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఉందమ్మా వనపర్తిలో. ఎఫెసు పత్రిక ప్రీతికరమైనదో ఆమా ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి ఇంట్లో వెలుగు ఉండాలంటే కనుక దేవునికి ఇష్టం ఒకటి ఉంది. మనకు చాలా ఇష్టమే. ఈ రోజు మొన్న వచ్చారు మా బిడ్డలు వచ్చినారు. వాళ్ళకి ఇష్టం అంటే చికెన్ అంటే. కొంతమందికి బచ్చాలంటే ఇష్టం, కొంతమందికి పాశం అంటే ఇష్టం. ఒక ఆమె సేగాల పాశం వండిందంట. సేగాల పాశం వండి తీసుకొని ఇచ్చే, కాదే సేగాల పాశం చేసినావు కదా నువ్వు, మరి ఒక సేగ కూడా లేదు కదా అన్నాడంట ఆయన. ఇంకా మామేమని తెలిసిన, నీకేం పోయకాలం వచ్చింది, ఆ మూతుకున్న బట్ట తీసుకొని తాగి అనిందంట. అంటే ఆ మాస్క్ పెట్టుకున్నట్టే తాగినాడు. మొత్తం సేగాలన్నీ కూడా మాస్కే కలుసుకపోయినాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏదో ఇష్టంగా తింటాం, కొన్ని ఇష్టంగా తినేటివి కొన్ని ఉండయి. బచ్చాలంటే కొంతమందికి ఇష్టం, ఓలిగలు. కాబట్టి ఈ ఓలిగలు తినే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బచ్చా తినే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప సంగతి ఏంటంటే, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో. కొంతమంది చేపలు తింటూ ఉన్నారు, బాగా ముళ్ళు లేని చేపలు కావాలంటున్నారు. ఏం కావాలంటే ఆ చేపలు అంటే, ఒక చిన్న పిల్లోడు వాళ్ళ నాయన దగ్గరికి వచ్చి చివరి చెప్పినాడు, నాయనా నాయనా డాడీ డాడీ చేపలలో ముళ్ళు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? చేపలలో ముళ్ళు ఉన్నాయి. వాళ్ళ నాయన కూడా మంచి జ్ఞానవంతుడు. ఆవు చేపలలో ముళ్ళు ఉంటున్నాక చెప్పులు వేసుకొని తినిపోరా అన్నాడు. ఏం చేయాలంట? చెప్పులు వేసుకొని తినాలంట. చూసారా? కాబట్టి ఒక్కొక్కరికి ఇష్టం ఉంది. ప్రభుకి ఏది ప్రీతికరం అంటే, నీవంటే ఇష్టం అమ్మా అయ్యా, నీవంటే దేవునికి ఇష్టం, నీ హృదయం అంటే దేవునికి ఇష్టం. అందుకోసం చదువునమ్మా, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు. ఎలా నడుచుకోవాలంట? ఏమా? వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. ఎవరి సంబంధం నువ్వు? నాకు వనపర్తిలో చాలా మంది చుట్టాలు ఉన్నారు. చూసాం మేడం, ఏమో కూడా ఎవరు చుట్టాలే, అందరు చుట్టాలే. నాకు ఎట్టనో చెప్పమంటారా? అందరు నా అక్కజీలు అన్నదమ్ములే. యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన 10 చెల్లి, 10 తల్లి, 10 అన్న, 10 అక్క, నాకు అన్న, నాకు తమ్ముడు, నాకు చెల్లెలు. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, యేసు రక్తం ద్వారా కడగబడిన మనం. కాబట్టి ప్రభుకు ప్రీతికరమైన దేవుడు దాన్ని పరీక్షించచ్చు. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. మన నడక వెలుగులో ఉండాలి. 119 కీర్తన 105వ వచనం అందరికి తెలిసిన వచనమే ఒకటి ఉంది. తీయద్దండి బైబిల్. ఏముంది అక్కడ? 119వ కీర్తన 105వ వచనం. నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ జీపుకు లేదు లైటు. లైట్ ముందు పోతుందా? మీరు తిమోతి గారు, అయ్య గారు,
లైట్ ముందు వెళ్తుందా, మీరు మీ బండి ముందు వెళ్తుందా కారు? వినపడలేదా? సరే, వినపడకపోతే పర్వాలేదు, చదవడం అయితే నాకు వినపడింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మన దీపానికి మన కాళ్ళకు వెలుగై ఉన్నది అన్నాడు. దేవుని వాక్యం. నా పాదములకు దీపము, నా పాదానికి దీపం అని చెప్పిన మాట్లాడు. ఈ వెలుగులో నువ్వు ఉండాలి. వెలుగు యేసు ప్రభు వారు. ఏం వెలుగైనా గొప్ప వెలుగు ప్రకాశించునని మాట మనం చూస్తాం. కాబట్టి నివాసములలో వెలుగు, మన గృహాల్లో వెలుగు కావాలి. మన గృహాల్లో ఐగుప్తు ఐగుప్తులో చీకటి ఉండేది. భార్యాభర్తల మధ్య ఈ రోజున చీకటి, అన్నదమ్ముల మధ్య చీకటి. ఈ చీకటి అంతా కూడా పోవాల ప్రియమైన వాళ్ళరా. అందుకోసమే రాయబడిన మాటలు మనం గమనిస్తే 21వ వచనం నుంచి మనము 23వ వచనం వరకు చదువుకుంటే కనుక ఉంది. చూసారా? అయినను ఇశ్రాయేలుకు అందరికీ వారి నివాసములో వెలుగుండెను. మన నివాసములో వెలుగు కావాలి. వారికి ఎలాగైతే ఉన్నదో మనకు కూడా వెలుగు కావాలి. ఒకటి, నంబర్ 1, మన నివాసములో వెలుగు. అందుకోసమే ఎన్నో వెలుగు గురించి చాలా మాటలు ఉన్నాయి. చెప్పడానికి మనకు సమయం లేదు. నాకు ఇచ్చినది అరగంటనే కనుక నివాసములో వెలుగు ఉండాలి. అయితే నివాసంలో వెలుగు ఉండాలంటే దీపం వెలిగించుకోవాలి. దీపం వెలగాలంటే కనుక చక్కగా దాన్ని సాయంత్రమే దానికి ఒత్తి ఉందాలో చూసుకోవాలి, గడ్డి నూనె ఉందాలో చూసుకోవాలి, చక్కగా ల్యాంతర్ అది తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మన నివాసంలో వెలుగు ఉంటుంది అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి దేవుని వెలుగు ఉండాలి ఇక్కడ. అయినా దేవుని బిడ్డరా, నివాసములో వెలుగు కావాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇక రెండవ సంగతిని గమనిద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదికాండం నిర్గమకాండం 9వ అధ్యాయము 10-10, 3వ అధ్యాయము 9-10 వచనాలు. నిర్గమకాండము 3వ అధ్యాయము తీయాలి. నిర్గమకాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఎవరు మొర అంటే? ఇశ్రాయేలీల మొర అన్నాడు కదా, నువ్వు నాకు మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. మొర పెట్టాలి. మొరపెట్టిన వారి యొక్క ఉత్తరాన్ని అనగాలి, వారి యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు. నీ మొర నాకు వినపడెను, నీ పుణ్యకార్యములు నా యొద్దకు చేరును అని మాటలు కూడా దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కాబట్టి సహోదరుడా, చెల్లి, తల్లి, అమ్మ, అక్క, అయ్యా, వినండి బాగా. అయితే ఇక్కడ కష్టాలలో వెలుగు. ఒకటి, నివాసములో దేవుడు వెలిగించాడు. రెండవదిగా మనం చూస్తున్నాక కష్టాలలో వెలుగు. 3వ అధ్యాయం 9వ వచనం మరోసారి చదువుకుందాం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలు వారిని పెడుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని పోవలేను. అందుకేముందంట? అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలులను నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడునని దేవుని అడగగా, ఆయన కింద వచనంలో మనం చూస్తే ఏముందంటే, కష్టాలలో వెలిగించిన వానిగా ఉన్నాడు. ఎక్కడ వెలుగంటండి ఇది? కష్టాల్లో వెలుగు. కింద వచనాలు ఉన్నాయి అక్కడ. కష్టములలో వెలుగునిచ్చే దేవుడు 10వ వచనంలో. కాబట్టి ఆయన తొలకపోయేటప్పుడు వెలుగునిచ్చే దేవుడు. ఎలాగ వెలుగునిచ్చాడు ఆయన? రాత్రి వేళ, వినండి బాగా, రాత్రి వేళ ఏ స్తంభము? దీప స్తంభము. పగటి వేళ మేఘ స్తంభములో వారిని నడిపించిన దేవుడు ఆయన. కష్టాలలో వారు అరణ్యములో వారు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారిని దేవుడు నడిపించిన వానిగా మనం చూస్తాం. రాత్రి వేళ అగ్ని స్తంభము, పగటి వేళ మేఘ స్తంభం. అగ్ని స్తంభం ఎందుకంటే వారికి చలి పెట్టకుండా, లేకపోతే నాకు వెలుగునియడానికి. ఎంత మంచి దేవుడు అండి ప్రభు. ఒకటి, నివాసములో వెలుగుండే దేవుడు. రెండవది, కష్టాల్లో వెలుగుండే దేవుడు. ఇప్పుడు నీ కష్టము, నీ నష్టము, నీ ఇరుకు, నీ ఇబ్బందులు, నీ వ్యాధులు, నీ బాధలు ఎన్ని ఉన్నా కానీ కూడా దేవుడు నీకు వెలుగైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడ దేవుడు, కునుకడు నిద్రపోడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7-9 వచనాల్లో, నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా అని రాయబడింది. చదవండి ఒకసారి. నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా అని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 7-9 వచనాలు. ప్రత్యక్ష గుడారమును
31:9 చదువు. మోషే ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును పోయి యాజకులనే లేవీయులకును ఇశ్రాయేలు యాజకులు లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లా నేను ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇశ్రాయేలు 31 అధ్యాయం తల్లి, 31 అధ్యాయం 7వ వచనం. హితోపదేశ ఖండమా ద్వితోపదేశ కాండం అదే చదువుతున్నాను. అదేనమ్మా. ఓ ద్వితోపదేశ కాండం 31 అధ్యాయము 9:3 ఉందన్న నిర్గమకాండంలో ఆ మాట. 9:3 కూడా ఉందా? కాబట్టి నీ దేవుడైన యెహోవా ఇక్కడ కూడా ఉంటది. నీ ముందర దాటిపోతున్నాడని. కాదులే 31 7 నుంచే చదవాలా. 7 నుంచే 31:7 ద్వితోపదేశ కాండం. మరియు మోసే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడవాడు, భయపడకుడి అనే మాటలు మనం చూస్తాం. అయితే ఇప్పుడు కష్టాల్లో వెలుగైన దేవుడు మాట్లాడే మాటలేందంటే, ఇక్కడ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు మోషతో. ఏమంటాడు తెలిసిన? భయపడకము, దిగులు పడకము, జడియకము, నిబ్బరం కలిగి ఉండుము. నువ్వు ఎప్పుడైతే నిబ్బరం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు కష్టాల్లో నీకు వెలుగునిచ్చే దేవుడు ఆయన. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ కూడా వారికి నిజంగా ఇబ్బంది లేకుండా వారిని నడిపించిన దేవుడు ఆయన. రాత్రి వేళ మేఘస్తంభము, పగటి వేళ రాత్రి దీపస్తంభం, పగటి వేళ మేఘస్తంభంలో దేవుడు వారిని నడిపించవలసిన చోటికి వారిని నడిపించాడు. అందుకోసమే కష్టాల్లో వెలుగిచ్చే దేవుడు ఆయన. మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు చెప్పాలంటే పాస్టర్స్కి ఎన్నో కష్టాలు. ఎవరు కూడా మనకు సాయం చేసేవారు చాలా తక్కువైపోయినారు. మనం మంచిగా కారులో తిరగకూడదు, మన పిల్లలు మంచి బట్టలు కట్టుకోకూడదు, దేవుని వెనుక మనము చక్కగా ఉండకూడదు, మంచి ఇల్లు ఉండకూడదు, మంచి సంఘం ఉండకూడదు. ఎంతో మంది ఏం చేస్తున్నారు తెలిసిన? ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు చాలా మంది. అయినా కానీ మన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ కూడా దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఆయన. అందుకే ఒక భక్తుడు రాశాడు కదా పాట, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. ఎంతకాలం అంటే తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోకి పోయేంత వరకు నడిపిస్తాడని. నా విషయం ఒకసారి ఆలోచన చేస్తే, ఫస్ట్ ముగ్గురము, ఆ తర్వాత 4వ ఆమె చిన్న పాప, ఆహారం లేక వస్త్రం లేక నంద్యాలలో చాలా కష్టపడుతుంది. దేవుడు ఒక మంచి స్థలం ఇచ్చినాడు, చిన్న మందిరం ఇచ్చాడు, చిన్న ఇల్లు ఇచ్చినాడు. కష్టాల్లో వెలుగు. ఎవరు నాకు మైక్ ఇచ్చేవాళ్ళు లేరు నంద్యాలలో, ఎవరు వాక్యం చెప్పని పిలిచేవాళ్ళు కూడా లేరు. ఈ దినాన నేను వస్తాను, నీ ఎంబడి సువార్తకు, నేను వాక్యం చెప్పనీకి వస్తానని ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టి తల్లులారా, చిరలారా, నడిపిస్తాడు దేవుడు మనల్ని కష్టాల్లో. ఆహారం లేక వస్త్రం లేక చాలా మంది అనేవాళ్ళు, నన్ను ఎప్పుడు ఈ బట్టలైనా వేసుకునేది అనేవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు. సరే, ఎప్పుడో నా బట్టలు లేక ఏ బట్టలు వేసుకున్నా కానీ కూడా లోపల ఉన్న దేవునాత్మ నాలో ఉంది. నాలో ఉన్న దేవునాత్మను కాపాడుకుంటూ వచ్చాను ఇంతకాలం. కాబట్టి మనలో ఉన్న దేవునాత్మను మనం కాపాడుకోవాలి. కష్టాల్లో కూడా మనకు వెలుగునిచ్చాడు. ఎంతో మంది దినాల్లో ఎన్నో కుటుంబాల కష్టాల్లో ఉన్నాయి. కరోనా కాలంలో, ఈ కరోనా కాలంలో కష్టాలలో ఉన్న సహోదరి, చెల్లి, తల్లి, నిజంగా దేవుడు నాకిన బలంగా ఇచ్చింటే కనుక నేను అంతా ఇచ్చేవాడిని అనిపిస్తాను. అందరికీ సాయం చేయాలని నాకు ఇష్టం. ఇప్పటికే దాదాపుగా 45 మందికి ఇచ్చాం. మొన్ననే పోయిన ఆదివారం నాడు 25 కేజీల బియ్యము, కర్నూలు సోనా, తర్వాత 500 రూపాయల సరుకులు, మొత్తం 1700 రూపాయల సరుకు. మొన్ననే దానికన్నా ముందు పోయిన వారంలో ఒక 20 మందికి ఒక 500 రూపాయల లెక్క మంచిగా సరుకు ఇచ్చాం. ఎలాగిచ్చామంటే అది దేవుని చిత్తం, అది అంతే. కొంతమంది పెద్దలను అడిగాము, వారు కొంత సాయం చేశారు. వాళ్ళు ఎంతో మంది సాయం చేసినారు. ఎందుకో మరి అడిగిన వెంటనే కొంతమంది సాయం చేసినారు. చాలా ఖర్చు వచ్చింది, కానీ నాకైతే ఉందని కాదు. కానీ ప్రియులారా, నేను జస్ట్ ఐ విల్ గో టు దేర్ అండ్ ఆస్క్ టు దెమ్, దే విల్ గివ్ సంథింగ్ ఫర్ us
And I am also distributed to those who are not having the food. I gave to them. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నిజంగా యోనన్నా కూడా ఇంత సాయం చేస్తాడని. పోయిన లాక్డౌన్ లో అయితే 3 సార్లు చేశాం. సరే ఏది ఏమైనా కానీ ప్రేమైన వాళ్ళరా, దేవుడు మంచి దేవుడు. ఆయన మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో మనకు దేవుడు సహాయకుడుగా ఉంటాడు. అందుకని నీ ముందర నడిచివాడు నీ దేవుడైన యెహోవాయే. ఒకటి, నివాసంలో నీకు వెలుగై ఉన్న దేవుడు. రెండవదిగా కష్టాల్లో నీకు వెలుగై ఉన్న దేవుడు. నీ కష్టంలో నీకు వెలుగునిచ్చాడు. నువ్వు ప్రకాశిస్తావు. నీకు బాధపడకు తల్లి, ఏం లేదని. తమ్ముడు, ఏం లేదని బాధపడాలి. ఓ దినాన నీకు ఇస్తాడు దేవుడు. ఓ రోజున ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నేను ఎక్కడో బియ్యం మంచి చేయమన్నా నాకు ఎక్కడి నుంచో ఓదికు సాయం వచ్చింది. నేను ఎక్కడో సువార్త చేస్తుంటేనక ఇంకొక ఆయన ఎవరో పంపిస్తాడు. నిన్న ఆయనాడు వెరీ ఫెయిత్ఫుల్ వర్క్ యూ డిడ్ అని రాశాడు. నిన్నైతే నాకు ఆయన హైదరాబాద్ ఆయన, నువ్వు చేసేటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఈ యొక్క మంచి సేవ చేస్తున్నావని. నా గురించి నేను చెప్పడం లేదు కానీ, నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం లేదు కానీ, ప్రియులారా, నా కష్టాల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నాతో పాటు చేసే సేవ చేసేవారు సహోదరులు కొంతమంది ఉన్నారు. వారికి కూడా ఎంతగానో దేవుడు సాయం చేశాడు. మీలో ఇంకా ఎవరైనా కొద్దిగా కలిగినటువంటి వారు ఉంటే కనుక చెల్లి, తల్లి, అమ్మ, అన్న, మీరు కూడా ఇతరులకు సాయం చేయండి. డూ సింపుల్ డన్ బంపర్. సింపుల్ గానే ఉండు, ఇతరులకు సాయం చేయి. అసలు దీని పేరు చాలాసార్లు చెప్పాను, చెయ్యి. దీని పేరు ఏం పేరు? దీని పేరు చెయ్యి. ఒకసారి చూపి చెల్లెమ్మా, చెయ్యి చూపి. ఏమ్మా చెల్లి చూపిరా, అదుగా చెయ్యి. ఏం చేయాలా? వంట చేయాలనా? ఏం చేయాలా? అన్నం పెట్టాలనా? కాదు, దేవుని పని చెయ్యి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. డూ సంథింగ్ టు అదర్స్. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, ఒక ఆజ్ఞ ఉంది. మరి పొరుగువాన్ని మనం ప్రేమిస్తున్నామా? కాబట్టి మన పొరుగువాన్ని మనం ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అని చెప్పడానికి ఒక ఉపమానం చెప్పాడు. ఇద్దరు చూసి వెళ్ళినారు. ఒక ఆయన దగ్గరికి వచ్చాడు, ద్రాక్షరసం పోశాడు, కట్టాడు, గాయాలు కట్టినాడు. ఆయన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అతనికి వెలుగు వచ్చింది అక్కడ. నిజంగా ఒక ఆయన రాశాడు, కళ్ళు తెరిచి చూస్తేనక ఒకవేళ నా భార్య, నా పిల్లల, లేదా నా ఇరుగు పొరుగు వారా ఎవరు నన్ను ఈ విధంగా నా గాయాలు గడుగుతున్నారు, నాకు ద్రాక్షరసం తినిపిస్తున్నారు, పోస్తున్నారు, తాపుతున్నారు, ఎవరు అని చూస్తేనక ఎవరు అపరిచితుడు. ఆయన యేసు ప్రభు వారు. నీ గాయములు కట్టేవాడు ఆయన. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, ఎంతో కష్టములో వారు కొన ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. ఆయన అటువంటి కష్టాలు వచ్చినా కానీ కూడా, పిల్లరా, ఆ కంత నష్టం వచ్చినా కానీ కూడా, సావడానికి సిద్ధంగా ఉన్నా కానీ కూడా ఏం చేశాడంటే, ఆయన వచ్చి ఆయన దగ్గరికి వచ్చి జాలిపడి అతనికి సహాయం చేసిన వానిగా మనం చూస్తాం. మరి ఈ దినాల్లో కష్టాల్లో జాలి పడుతున్నావా నీవు? కరోనా కాలంలో సేవకుని కుటుంబం నిజంగా టీ తాగేటప్పుడు వారి సేవకుని కుటుంబం నీకు జ్ఞాపకం రాదా? అన్నం తినేటప్పుడు జ్ఞాపకం రాదా అన్నంలో ఏం తింటున్నారు అని? కుటుంబాల్లో జ్ఞాపకం రావా నీకు? కాబట్టి ఆ సహోదరుడు, ఆ చెల్లి, తల్లి, కష్టాల్లో నీకు వెలుగైన దేవుడు ఆయన. నీకు వెలుగునిచ్చే దేవుడు ఆయన. మనందరినీ కూడా వెలిగించే దేవుడు. నా దీపాన్ని వెలిగించే దేవుడు ఆయన. ఈ దీపాన్ని వెలిగించే దేవుడు. కాబట్టి ఆలకించండి. కష్టాల్లో వెలుగైనటువంటి దేవుణ్ణి మనము ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21, 22 వచనాలు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 21, 22 వచనాలు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. 22వ వచనంలో, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఎక్కడ నడిచిపోయారంట? ఆరిన నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడవలే నుండును. కుడి ఎడమల పక్కన గోడవలే. ఎంత కష్టం అండి నిజంగా. వెనక వైపు చూస్తే వారు పర్వతసైన్యం తరుముతున్నారు, ముందర వైపున ఎర్ర సముద్రం ఉంది. అయినా కానీ అంత కష్టంలో కూడా దేవుడు వారికి వెలుగునిచ్చిన దేవుడు. ఎవరైనా అనుకుంటారా అసలు ఊహకు అందుతుందా ఇది? ఏదంటారు? ఆలోచించండి. ఊహకు అందుతుందా ఎర్ర సముద్రం పాయలేతుందని? నిజంగా దేవుడు గొప్ప దేవుడు, సర్వాధికారైన దేవుడు ఆయన, మహోన్నతుడు, మహాగణుడు.
అత్యున్నత సింహాసనం ఆశ్రయుడైన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. తన పిల్లలకు కష్టాలలో అలా ఉంటే కనుక వారికి ఏం చేసినాడు? ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు. 6 నెలలు నడిచి వెళ్ళిరి, ఆ నీరంతా కూడా గోడవలే కట్టబడి ఉన్నదని రాయబడింది. నిజంగా 10 కమాండ్మెంట్స్ మన దగ్గర పిక్చర్ ఉంది, పెద్ద ప్రొజెక్టర్ ఉంది మన దగ్గర. తర్వాత పెద్ద స్క్రీన్ మీద మేము చూపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోతుంది. నిజంగా ఎంత ఆశ్చర్యకరమో! ఒక మనుషుడు చేసిన సినిమా చూసే ఎంతో ఆశ్చర్యపోతుంటాం మేము. కానీ దేవుడు చేసిన ఆ దినాల్లో దేవుడు చేసిన మేలు ఇశ్రాయేలుకి ఎంత గొప్పదో ఒకసారి మనము ఆలోచించాలి. కష్టాల్లో నీకు వెలిగించే దేవుడు. ఎటువంటి కష్టం ఉంది నీకు? ఎటువంటి నష్టం ఉంది నీకు? ప్రభు కొరకు కష్టపడుతున్నామా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నామా? ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ఎల్లప్పుడూ ఆయన కార్యాభివృద్ధి మీరు అభివృద్ధి అయి ఉండు అని రాయబడింది. కాబట్టి నీ కష్టాల్లో వెలుగునిచ్చిన దేవుడు. అంత మాత్రమే కాదు, నా శత్రువులు నన్ను చుట్టుముట్టినను కూడా, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను. శత్రువులు ఎంతమంది వచ్చినా గానీ కూడా, వర సైన్యం ఎంతమంది ఉన్నా కానీ కూడా, అది గుర్రములు రథములు మొత్తము నీట మునిగి వారి సచ్చిరి అని రాయబడింది దేవుని వాక్యం. కాబట్టి కష్టాల్లో దేవుడు వెలుగునిచ్చాడండి. వెలుగునిచ్చేది యేసేపు వెలుగునిచ్చిన దేవుడు ఆయన. అన్నలు కొట్టారు, గుంతలు పడేసినారు, ఎక్కడ వారు తన్నారు, కావాలని కొట్టినారు, ఇస్మాయిల్కి అమ్మినారు, ఐగుప్తుకు వచ్చాడు కదండి, ఫరోకు దగ్గరికి వచ్చాడు. ఎన్నో సంగతులు మనకు తెలుసు, మనకి ఇవన్నీ. అయితే వెలుగునిచ్చే దేవుడు ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి రాజుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నీ కష్టాల్లో దేవుడు వెలుగునిచ్చే దేవుడు అమ్మా. భయపడకండి, బాధపడకండి. ఇక మూడోదిగా చూసుకొని మనం ముగింపులోకి వద్దాం. మూడవది, ప్రయాణంలో వెలుగునిచ్చే దేవుడు ఆయన. ఎక్కడ నుంచి వెలుగుతాడు నీకు? నీ ప్రయాణంలో కూడా నీకు వెలుగునిచ్చాడు. చదువుకుందాం 13, 21, 22. నిర్గమకాండము 13, 21, 22. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై, యెహోవా త్రోవలో ప్రయాణంలో, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, మేఘస్తంభములోను, వారికి వెలిగిచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి, వారికి ముందుగా నడుచు వచ్చును. ఎవరు నడిచారండి? ముందుగా దేవుడు నడిచినాడు, తర్వాత తన ప్రజలు నడిచారు. ఇప్పుడు కుటుంబంలో పెద్ద నడచాలి ప్రార్థనకు. అప్పుడు భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, కుటుంబం వస్తుంది. భర్తనే ప్రార్థనకు రాకపోతే భార్య ఎక్కడి నుంచి వస్తుంది? భార్యకు వచ్చేది భర్త రాడు, భర్త వచ్చినాక పిల్లలు రాడు. అన్న పిల్లలు రక్షించడానికి ప్రయాణంలో కూడా నీకు వెలుగునిచ్చిన దేవుడు. చాలా మంది చెప్తుంటారు, చుట్టిలో తప్పిపోయిందన్నా మాకు, దేవుడు మనల్ని కాపాడన్నా అంటే ప్రయాణంలో వెలుగునిచ్చే దేవుడు. కాబట్టి ఈ యొక్క నిర్గమకాండంలో 13, 21, 22 వచనాలు, మనం 22వ వచనంలో ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింప లేదు. ఆ స్తంభము నడిస్తే నాకు వారు నడవాలి, లేకపోతే నాకు అక్కడే ఉండాలి. దేవుని ఆజ్ఞ. కాబట్టి నీ ప్రయాణంలో నీకు వెలుగుందండి. దేవునికి ముందు ప్రార్థన చేసుకోవాలి, ప్రయాణం కావాలి ఖచ్చితంగా. అప్పుడు నేను వెలుగునిచ్చే దేవుడు నీకు సమస్తం ఇస్తాడని దేవుడి మాటలో మనం చూస్తాం. నిర్గమకాండ 40:38 వచనం. నిర్గమకాండము 40:38 వచనం. ఇశ్రాయేలు కనులెదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. ఒకసారి తప్పలు పెడదాం గట్టిగా. సమస్త ప్రయాణములోను దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి ఏం చేస్తున్నాడు? రాత్రి వేళ పగటి వేళ, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలో ఇలాగూ చేయొచ్చు. ప్రయాణంలో వెలుగుంది కాబట్టి మన వెలుగును ప్రకాశింపజేయాలి. నీ వెలుగును ప్రకాశింపజేయమంటాడు దేవుడు. మన వెలుగును మనం ఏం చేయాలంటే ప్రకాశింపజేయాలి. కాబట్టి ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆ. తన జాడలను నడుచుకున్నట్లు మీకు ఎట్లమ్మా? మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఉంచిపోయాను. ఉంచిపోయిన. అడుగు జాడ అంటే ప్రయాణం. ఆ అడుగు జాడలో మనం నడవాలి. క్రీస్తు అడుగు జాడలో నడవాలి. ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా నడవాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, నీకు నివాసంలో వెలుగు లేకపోతే, నీ కష్టాల్లో వెలుగు లేకపోతే, నీ ప్రయాణంలో వెలుగు లేకపోతే, ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం దాటిపోయిందా పిల్లరా? మరలా రేపు రూపు లేదు. రూపు లేని రేపు కొరకు ఎదురు చూడదు. టుడే ఇస్ అవర్స్ డే, టుమారో ఇస్ నాట్ అవర్స్. కాబట్టి నివాసంలో వెలుగై ఉన్న దేవుడు, మా కష్టాల్లో వెలుగై ఉన్న దేవుడు, ప్రయాణంలో వెలుగై ఉన్న దేవుడు, మన ప్రయాణాన్ని దేవుడు దీవిస్తాడు. ఏ ప్రయాణం అంటే పరలోక ప్రయాణాన్ని దీవిస్తాడు. రోజు రోజుకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. యేసు ప్రభు రక్షకుడు, యేసు పరలోకం ఇచ్చే దేవుడు, యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. యేసై నమ్మితే పరలోకం, యేసై నమ్మకపోతే నిత్య నరకం. యేసై నమ్ముకుంటే కుప్పలు కుప్పలు, లేకపోతే తిప్పలు తిప్పలే. ఒక ఆయన కుప్పల్లో ఉన్నాడు, ఒక ఆయన తిప్పలు పడుతున్నాడు. కుప్పల్లో ఉన్న ఆయన ఎవరంటే లాజరు. పేదవాడైనా కానీ కూడా ప్రేమ కలిగిన వాడు. ధనవంతుడు ఎక్కడున్నాడో తెలుసా? తిప్పలు పడుతున్నాడు. అయ్యో అయ్యో అని కాలుతున్నాడు. కాబట్టి పిల్లరా ఇక్కడ యాతన పడుతున్నాడు అని రాయబడింది. కాబట్టి ఇతను నెమ్మది పొందుతున్నాడు అని రాయబడింది. లాజరు నెమ్మది పొందుతున్నాడు. అతను డబ్బున్నా కానీ కూడా యాతన పడుతున్నాడు. ఓ డబ్బున్న సహోదరుడా, చెల్లి తల్లి, ప్రభు కొరకు ప్రయాసపడండి. రబ్బర్ బ్యాండ్ వేసి బీరువలో పెట్టడం కాదు డబ్బులు. ప్రభు కొరకు ప్రయాసపడండి. ఏసైకి ఇవ్వండి, దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి సహోదరుడా, చెల్లి తల్లి, నీ నివాసంలో వెలుగునిస్తాడు, నీ కష్టాల్లో వెలుగునిస్తాడు, ప్రయాణంలో కూడా వెలుగునిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుంది. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, మహాగణుడా, అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించిన దేవానికి వందనాలు. వెలుగైన దేవానికి వందనాలు. నివాసంలో వెలుగునిచ్చిన దేవుడవు, కష్టాల్లో వెలుగుగా ఉన్న దేవుడవు, ప్రయాణంలో వెలుగుగా ఉన్న దేవానికి వందనాలు. మా జీవితాల్లో మీ వెలుగును నింపినందుకే నీకు వందనాలు. ఇంకా ఎవరి జీవితాలు అయితే వెలుగు లేదో వారికి వెలుగునిచ్చి నడిపించి సాయం దయచండి. తిమోతేయును, సిస్టర్ను, పిల్లలను జ్ఞాపకం చేసుకోమని, వారి సంఘాన్ని దైవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతో ప్రయాసతో జూమ్ మీటింగ్ పెట్టింటుండగా ప్రభా మీ దాసుని కావాల్సిన ప్రతిదీ మీరు అనుగ్రహించి సాయం దయచండి. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని, పాటలు పాడుతున్న వారిని, వాక్యం చదువుతున్న వారిని, వింటున్న వారిని, వినబోచున్న వారిని కూడా దీవించమని, ముందున్నటువంటి సోదరులను కూడా ప్రభా చక్కగా వాక్యం బోధించడానికి కృప ఇచ్చాము. మమ్మల్ని, మా కుటుంబాన్ని, పిల్లలను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నా. అమ్మా ఆమేన్ రా. కొరకై చక్కటి సందేశం అందించిన దైవజనులు యోనా అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన నివాసంలో వెలుగు, రెండవది కష్టాల్లో వెలుగు, మూడవది మన ప్రయాణంలో కూడా వెలుగు. అందుకే ఈ 2020-21 ఆ వెలుగైన దేవుడు మన కష్టాల్లో కూడా ఆయన వెలుగునిచ్చాడు. కుటుంబాలను కాపాడాడు, పోషించాడు, సంరక్షించాడు. నిర్గమకాండం 31వ అధ్యాయంలో చక్కటి మాటలో మనం విన్నాం. ఆయన మన ముందు నడిచాడు. ఇశ్రాయేలుకు మేఘ స్తంభం, అగ్ని స్తంభం పెట్టిన దేవుడు ఈ కరోనా కాలంలో కూడా మన కుటుంబాల్లో ఆయన అద్భుతమైన కాపుదలను అనుగ్రహించాడు. అందుకే ఈ విధంగా మనం సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో ఇంత మంచి సహవాసం చేస్తూ ప్రతిదినం ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు మన ఎదుటికి తెస్తున్నాడు. మరి నిజంగా ఈ దినం దేవుడు మనకిచ్చిన సందేశం, ఆయన వెలుగు ఉంది కనుకనే మన యొక్క నివాసంలో మనం నివసింపగలుగుతున్నాం. మన యొక్క కష్టాల్లో కూడా ఆయన వెలుగై ఉన్నాడు కనుకనే కష్టాలన్నిటి నుండి విడుదల పొందుతున్నాం. ప్రయాణం అంటే మనం ఈ లోకం నుండి పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో కూడా వచ్చే ప్రతి చీకటిని, ప్రతి కష్టాన్ని ఆయన విడుదల చేసి మరి సజావుగా మనల్ని నడిపిస్తున్నాడు. అలాంటి దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులుగా
ఉండాలి. ఆయన యొక్క పరిచర్య పట్ల దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం ఖర్చు పెడుతూ దేవుని సన్నిధిలో సాగిపోదాం. మరొకసారి వాక్యం కొరకై మన మధ్యలో కృష్ణయ్య గౌడ్ ఉన్నారు గద్వాల నుంచి. మరి నిన్న కూడా వారు దొరకలేదు. మరి ఈ రోజు ఆయన ఉన్నారా లేదా చూద్దాం. కృష్ణయ్య గౌడ్ గారు. వాక్యం కొరకు ప్రార్థించాలని మనవి. లేనట్లయితే హలో హలో సార్ లేట్ అయితే హలో సార్ ప్రేర్ చేయండి. హలో హలో ప్రేర్ చేయండి సార్. సరే సార్ అన్న ప్రేయర్ చేయండి అన్న. ఇప్పుడు సరే సార్. దయగల మా తండ్రి పరిశుద్ధుడ మోన్నతుడ ఘనమైన దేవాన్ని పరిశుద్ధ తండ్రి తండ్రి ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి తండ్రి దేవుడు మనకి వెలుగు గురించి చెప్పిన మాటలను బట్టి తండ్రి ఎంతో చీకటి అంధకార శక్తుల మధ్య మనం గత 2 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలం జీవిస్తున్నప్పటికీ ప్రతిదినం మనం సజీల లెక్కల నుంచి తండ్రి ఎందరినో కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచిన గొప్ప దేవునికి కొద్దిగా స్తుతులు చెల్లించుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించే కృపను మనందరికీ అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తున్నది యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన అన్న వందనాలు. చక్కటి మెసేజ్ మనం విన్నాం. మరి ఎంతమంది అయితే మరి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్నారో మాకైతే తెలియదు. అందరూ అంటే వీడియోస్ బంద్ చేసుకున్నారు. దయచేసి ఒకటి ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని శ్రద్ధగా బైబిల్ తెరిచి దైవ సేవకుడు చెప్తున్న మాటలు మనం వింటే మనం ఆశీర్వదింపబడతాం. ఈ సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభువుని మనం చూద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చేత చాలా మంది బాధపడతా ఉంటున్నారు. అలాగే మరి ఆ వైరస్ మధ్య డాక్టర్లు, సిస్టర్లు అలాగే చాలా మంది మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాళ్ళు అలాగే పోలీసు వాళ్ళు ఎంతో మరి శ్రద్ధ కలిగి కాపుదలనిస్తున్నారు. వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చేటట్లుగా, రక్షణ ఇచ్చేటట్లుగా వైరస్ చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారి దేవుడు ఆరోగ్యం ఇచ్చేటట్లుగా ఈ అంశాల కొరకు ప్రశాంత్ అన్న ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, మీ మెండైన పాదములకు వందనాలయ్యా తండ్రి. ఇక్కడ చిన్న దినమంతట్లో రాత్రి అంతట్లో తోడి నీడ ఉంచి మరి ఒక దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ సాయంకాల సమయమందు ప్రభా మీ మెండైన జీవాహారాన్ని పొంది ప్రభా దయగల మా తండ్రి పగటి వేళ్లను రాత్రి వేళ్లను మా ప్రయాణం అంతట్లో మీ కాపుదల ఉంచి ప్రభా మమ్మల్ని మీ బలమైనటువంటి రెక్కల చాటున అనుక్షణము మమ్మల్ని భద్రపరచుకుంటూ మమ్మల్ని కాపాడుతున్నందుకు నేను వందనాలు. దయగల మా తండ్రి, ప్రపంచ వ్యాప్తంగా ప్రభా భయంకరమైనటువంటి రోగములతో బాధపడుతుంటున్నాం నాయన. ఈ యొక్క రోగం నుంచి దూరపరచండి నాయనా. చిన్న బిడ్డలకు కూడా 3rd వేవ్ వచ్చినది ప్రభా, కాపాడండి. దయగల మా తండ్రి నైనా హెల్త్ డిపార్ట్మెంట్ మరి శానిటైజర్ మరి ప్రభా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతుంటున్నారు నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి నైనా, మా జిల్లాలను కాపాడండి, మా మండలాలను మా గ్రామాలను కాపాడమని కోరుతుంటున్నాం నేను. తండ్రి మీరు తలుచుకుంటే చాలు ప్రభా, సమస్తాన్ని తీర్చివేసే దేవుడు ప్రభు. ఒక్కసారి కనికరించండి ప్రభు, కాపాడండి నైనా.
ఎంతో భయంకరమైనటువంటి దినంలోనూ మేము బ్రతుకుతుంటున్నాం నాయన. అయినప్పటికీ ప్రభా మీ యొక్క జీవాహారాన్ని ఎంతో దూరం నుంచి మీ దాసుడు మాకు అందించినటువంటి జీవాహారాన్ని బట్టి నీకు వేలా స్తోత్రం ప్రభా. ఇంత మంచి అవకాశము మరి తిమోతి పాస్టర్ గారు జేమ గారు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వేలా స్తోత్రం. తలంపు నుంచి ప్రతి బిడ్డని ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు నేను వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల జీవనంలో మాపై కుమ్మరించుకొని మా ప్రభును మా రక్షకుడు యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఈ సమయంలో ఇంకొక ప్రార్థనలోకి మనం వెళ్దాం. అందరూ ఆ విధంగానే కళ్ళు మూసుకుందాం, ఏకీభవించుదాం. మరి తాడువే మరి రాబోతా ఉంది. చిన్నపిల్లల పైన కొంత మరి ప్రభావం చూపుతా ఉంది. చాలా మంది ఫోన్లు చేసి పాస్టర్లు కొంతమంది విశ్వాసులు ప్రార్థించమని రిక్వెస్ట్ పంపిస్తా ఉన్నారు. మరి తాడువే కూడా మరి అక్కడక్కడ ప్రారంభమై ఉంటుండగా పిల్లలకి ఎలాంటి ఈ తాడువేలో మరి ఎలాంటి పరిస్థితుల్లోని కాకుండా దేవుడు కాపుదలను ఇచ్చేటట్టు, దేశంలో సమాధానం ఇచ్చేటట్లుగా, మనుషులకు, రాజులకు, అధికారులకు రక్షణ ఇచ్చేటట్లుగా ఈ అంశాల కొరకు పిలుపుకు మరి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. పిలుపు. మహిమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంతదాకనైనా మరి నీ దాసుని నీ పక్షాన నిలబెట్టుకొని ఈ దినమునైనా మాతో మాట్లాడిన మాటలను బట్టినైనా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞానాన్నినైనా మాకు దయచేయండి తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. ఇదిగోనైనా మరి చిన్న బిడ్డల విధికి వస్తున్న కారణైనా ఆ వైరస్నైనా తొలగించండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. చిన్న బిడ్డలను అందరినైనా మమ్మల్ని అందరినీ కాపాడే దేవుడవు నీవే తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నైనా కృప చూపండి తండ్రి, సహాయం చేయండి నైనా. మీకు వందనాలు తండ్రి. నైనా ఎలాంటిదినైనా ఏదే తెగులు రాకుండా తండ్రి నైనా మమ్మల్ని అందరినీ చిన్న బిడ్డలను అందరినీ కాపాడే దేవుడవు నీవే తండ్రి. నైనా నీకు స్తోత్రాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మీ కృపను బట్టి నైనా సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. మా దేశ నాయకులను మా దేశ అధికారులను కూడా నైనా తండ్రి వాళ్ళు కూడా మారు మనసు రక్షణ పొందుకునేలాగా తండ్రి కార్యములను తండ్రి మీరు జరిగించండి తండ్రి. మీకు వందనాలు. ప్రభా నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. నా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ నైనా ఈ ముందునే సమయమున తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. నైనా నీ కృపను బట్టి నైనా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఇంకొక ప్రార్థన చేసుకుందాం. జ్యోతక్క ఉన్నట్లయితే ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. జ్యోతక్క ఉందా? ఉమా, అన్నమ్మ ఉందా? లేదక్కా. ఓకే. మ్యూట్ అయితే లేదు. నేను ప్రార్థన చేస్తాం. మరి దయచేసి అందరం ఏకీవించుదాం. దయగల మా తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నాయన పాటల ద్వారా మాయంపరచబడిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, పాటల ద్వారా మాయంపరచబడ్డారు అయ్యా. నీ సన్నిధిలో ప్రభా వాక్యం ద్వారా ప్రభా మరి మాతో మాట్లాడి ప్రభా మీ దైవ సేవకు మీ సిలువ చాటున మరుగుపరిచి నిజంగా ప్రభా మా కష్టంలో వెలుగ్గా, మా నివాసంలో వెలుగ్గా, మా ప్రయాణంలో వెలుగ్గా ఉన్న దేవుడుగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తుంటున్నాం దేవా. మేము ఒకప్పుడు చీకటి వారం అయినప్పటికీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన తండ్రిగా ఉన్నావు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితిలో మేమున్నా వెలుగు సంబంధంగా ఈ లోకంలో వెలుగునిచ్చుకుంటూ నాయనా ప్రభా నిన్ను ప్రకటించే బిడ్డలంగా నాయనా ప్రభా నీ మార్గం నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి అయ్యా. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా ప్రభా. ఏమన్నా అంకుల్ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా ప్రభా. ఇంకా అంచెలంచెలుగా ఆ బిడ్డను ఎదిగించి ఇంకా వాక్య పరిచయలు ఆయా స్థాయిలో వాడబడుతుంటున్నాగా ఇంకా నీ నాయన నీ దైవ సేవకుని బలమైన పాత్రగా వాడుకోనండి. తాను ప్రభా ఎంతో మంది నాయనా ప్రభా మరి సహాయం చేస్తుంటున్నాగా ప్రభా ఇంకా నాయన ఆ బిడ్డను ఇంతగా
ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచే నాయనా ప్రభా తన కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను మీరు దీవించి తనకిచ్చిన సంతానం అంతటిని మీరు దీవించండి. కుటుంబంగా ఏ విషయంలో ప్రార్థిస్తుంటున్నారో అయ్యా ప్రభా నీ వైపు చూస్తున్న వాటన్నిటిని పొందుకొని నీ నామాన్ని ఘనపరిచే కృపను మీరు దయచేయండి. అయ్యా ప్రభా కుటుంబానికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. ఈ సమయంలో నాయనా ప్రభా మా దేశం కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వైరస్ చేత ఎంతో మంది బాధపడుతుంటున్నారయ్యా తండ్రి. బిడ్డలందరినీ మీరు ముట్టి